నువ్వే వచ్చినావా మళ్ళీ నీకే చెప్తాను ఎవరు నువ్వే ఉన్నావా రీడా మీ అయి ఉంటా అన్నాడు అప్పుడు ఫోన్ చేసి చెప్తే నేను ఇంటికానే ఉంది నువ్వు ఉన్నావు అంటే రానే రాబోదు ఇంకెవడచ్చు ఎటు పోయి నువ్వు మేయ మా ఇంటిగా ఉన్నాడు కానీ మరి మీ ఆయన పంపించాను నువ్వు పందెం కొనువేనా మావాడు బిజీ ఇప్పుడు ఏది ఏమాడి గదే నీళ్ళు పెట్టినావా ఇక్కడ సపరేట్ కూర్చున్నావా నీళ్ళు పెట్టినా కానీ నీళ్ళు పెట్టిన దున్నమాటనా ఏమో ఏమాట చెప్పు గది కట్టుకొని అప్పుడు అడుగు ఒక కేజీ చదువుపో ఏంటిది పిచ్చరా సదరేది మంచిగా ఉండే ఇవే పో చదువుపో చదువుపో నీ కవరం బాగుంటాయి కదా పాడుకు అదే గుడ్డోడా జారిపోయింది కానీ చదువుపో ఏది జారిపోయిందా నీ చేయి తాకిందా జారిపోయిందా చేతికి పడ్డదా గిట్ల పడ్డదు పందొంగ నూనె ఎవరొక కేజీ చదువుతా నువ్వు పొలం కాడ డబుల్ యాక్షన్ ఓ చదువుపా దా నాతోటి కాదు ఒక్కని వెనుక ఇట్లా అంటే పడుతుంది అది నేను వేరే కాడికి పోవాలి మరి పీక్తా నేను చెప్తానా అది చదువు అటువై వచ్చినా అయిపోగా ఫస్ట్ ఇప్పుడు ఎందుకు అట్లా పోయేస్తారా మీ అయి ఉన్నాడంటే నువ్వు ఉన్నావంటే గడ్డి పీకు కదా కనబడితే నువ్వు వస్తావు అంటే నీ ఇంటిగానే వందలు మంచిగా ఓ గదిరా అరక చిన్న పూరను పట్టుకొచ్చిన వస్తుంది ఏం చేస్తావురా నువ్వు తినవాటి తింటావా మరి పట్టుకొచ్చుకోపోయినావు చిన్న పూరండి నాకేం చెప్తున్నారా బాగా బరువులు పడదా మంచిగురా నాకు పని చెప్పని ఇంత మనసున పట్టదు ఇక నీకు ఏ గిటాను అది అడిగిన పడితే గిల్లి ఇరికితే అయిపోయా ఏడపూర తీసుకొని వచ్చిన మాట్లాడుతుందంతా ఇప్పుడు నువ్వు పొలం కాడికి వచ్చినావు వేడికి వచ్చినావు కంప్యూటర్లో కూడా నీకు వచ్చినావా చూసుకుంటా ఒక్కని చూసుకోవాలి చూసుకోనా పట్టు చాలా వస్తుంది 2 కేజీలు ఎక్కాలి అప్పుడు నీకు మొత్తం అనిపిస్తావు అదే ఎక్కువ అందం కూడా ఎందుకు వస్తావో ఏమో ఇంత ఏం మనిషి ఉన్నవరా పోడా నువ్వు అంత నువ్వు ఎవడ దుమ్మంత ఆడుతుంది అంటే అరే పోడా కావాలని చేసినారు నేమన్నా కావాలని చెప్తున్నావు కానీ మొన్న చదువుతున్నా కావాలని చెప్తాను కంట్లో పెట్టుకున్నాను అలా జారిపోయిందిరా గుడ్డోడు ఎవరు కావాలని చేయరా ఎందుకు వచ్చినవరా నువ్వు ఏడు చదువుతాను సుల్లిగా నేను చూస్తలేనా దొరకరా శ్రీకాంత్ గారు పోడా మెల్లబడి కింద పడతా నీ ఎందుకు బతుకున్నావు ఇంత భూమికి బారు గా బాయిలో పోయి దుంకుపో నేను వాడు కాదు నిన్న పడతా నువ్వు పడతా చూడు ఆ బాబు బండి ఆపిడ అని దిగు ఫస్ట్ ఎదురు కొట్టే కాదు రాలేదు దిగా చెట్టు పొడా కూడా మెల్ల దిగా నువ్వు పడుతుంది గట్టిగా కింద పడితే ఏం చేస్తావురా దిగుతారా 2 నిమిషాలు దిగచ్చు 2 నిమిషాలు పొంటలు చేస్తావు 2 బండలు పట్టుకురా పో బండిలో ఎందుకురా అసలు రోడ్డు మీద ఎందుకు పట్టుకొచ్చినావరా దాంతో దున్నుతారా బాడుకు ఏం మంచిగా దాంతో కూడా దున్నుతారా నీకు తెలియకపోతే తెలియనట్టుండు ఎందుకురా అట్టిగా పోయి ఇక బండలు ఇంకా రాబో ఫస్ట్ చెప్పాలి జేబులు వేసుకుందా బండలు ఇప్పుడు ఏం చెప్తే బండలు చెప్పు తెల్ల పో కల ఇంకా ఆడిపో వచ్చిండయో ఇలా దొరికితే ఆరా బాడుకో నీ బండలు ఈ సిలేడు కావాలని చెప్పిస్తాడు ఏడున్నారు ఇక్కడ బండలు అలా పుట్టిన నెలగల పావాలి వెళ్తా కదా మనకు గుర్తపడుతుంది ఇక ఇది కావాలని చెప్తాడు గారు అరే లేవు బండలు అరే పెద్ద పెద్ద పుట్టలు ఉన్నారు ఇలా నాకు భయం అవుతుంది బండలు ఏమి లేవు కూడా ఏతులు దెంగ కానీ అట్టిగా అన్న కానీ ఇట్రా ఎక్కిద్దాం కానీ అరే కూడా నీకు పట్టిన పుట్ట బాగా అవుతాయి కదా నీ ఫస్ట్ చెప్పాలి ఇంకా పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి ఆడ పొడి ఇంకా అలాగే పాములు నాకు కూర్చోబడుతుంది ఇంకా దిగు చెప్పు కానీ ఏం దొరికే ఈయనకి దుమ్ము ఆడుతాడట దుమ్ము పొలం కాడికి వచ్చిన దుమ్ము ఆడకపోతే ఏమాడుతుంది మరి కలర్ ఆడుతుందా అటు ఎందుకు వస్తారా మేము పంపించక అసలు నువ్వు వచ్చినప్పుడే ఏదో ఒకటి అవుతుంది నువ్వు వాడు ఏం పని చేయవు దొబ్బు దొబ్బు మాట్లాడుతుంది దొబ్బురా లేవాడు చాలు సమానంగా ఉంది కానీ కొంచెం లేవాటి నింపు అలా నడుబోళ్ళు ఉంటాయి తీసుకో అలా అందుకుంటేదిరా అటు నుంచి దగ్గర ఉంటుంది అందుకోరా తీసుకో టైం వేస్ట్ చేస్తావు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా తీసుకో 3 పట్టుకరా అంతేనా ఇంకోటి తీరా కళ్ళు కనబడతలేవరా బాడుకు
4 ఉన్నాయిగా చెప్పాలి. దా ఇదా అటు పాన పట్టుకరా పో పాన అనుకో నువ్వెందుకు పాన ఎవడు తీస్తారా మరి పొలం నీదా అలాంటిదా? పొలం అయితే డాక్టర్ నీదే కదా, డాక్టర్ నీదైనప్పుడు నువ్వే తీసుకుని పెట్టుకోవాలి. నాకు చెప్తారా పొలం అని చెప్తారా? అలా బాటిలలో పెట్టు. నాకు తెలియదు కావచ్చు ఇక. ఇక మెల్లగరా కాస్తుంది పట్టు కూడా కనబడతలేదా? అయ్యో నువ్వు చెన్నైశ్వరుని వేను నేనేం చెప్తున్నా ఎన్ని చోట్ల కత్తలేదు కానీ పెట్టు దేవాడుతుందిరా బ్యాక్ సైడ్ కొంచెం ఇటు. ఈ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. జరపచ్చి దగ్గర కింద దగ్గర జరిపినా లేవాటి అట్లా గిట్లా పోవాలి పోరా నీ. వద్దు అన్న అది పెడితే అది పెడితే ఆగదా ఎప్పుడు పెట్టుకుంటావు ఇంకా చెప్పాలి ఫస్ట్ డ్రైవర్ గాని డ్రైవర్ లెక్క ఉండాలి. ఎక్కువ తెంగదు నువ్వు. నీకు తెలియదా? నాకేం తెలుసు, నాకేమో ట్రాక్టర్ ఉన్నారా? ట్రాక్టర్ లేకపోతే పొలం ఎట్లా దుంతారు ఎట్లా ఏం తెలియదురా కూడా అవన్నీ తెలుసుకోను. ఆపోజిట్ గిరి ఏ సాల్సి రాదు దాన్ని పెట్టుతాను ఏమైతే అది ఊసిపోతే వెళ్తుంది ఊసిపోదు ఎంత తెలుసా? కొనిస్తా పట్టు అది పట్టు అది అదే పట్టు చూడు బొమ్మలే కమ్మలు టైట్ చేస్తాను లేదు. నీకు అప్లై చేస్తున్నా ఒక లెక్కలేదు బస్. మరి మీ ఆయన నిలబడగొట్టినావు మా ఆయన రాలేదు ఇంటికా ఉన్నాడు కానీ నిన్నే పంపుతాడు మంచిగా నాకు తెలియదు మా ఆయన పట్టు దింపు ఏది ఏది కనబడతలేరా గుడ్డోడా కేజీ 7 ఉన్నది నట్లేడు ఉన్నాయని చెప్పొద్దులేదు సుల్లిగా ఎటు నాదికా దిగు నువ్వు కట్టదు ఇటు బతుకుతావు. పోయిందా కొంచెం అటే పోనా నీది ఇస్తాను పోయింది అదే అది కూడా లేదు ఎట్లకెళ్ళి దిగురా భార్య ఇట్లకెళ్ళారా కళ్ళు కనబడతలేరా పోడా అరే గుడ్డోలు నువ్వా నేనురా నువ్వేదిరా అని చెప్పమంటే గిదా మడి కానీ మొత్తం తినేసాయి పోతా ఆగు మెల్లమెల్ల పోతుంది ఏ పోడా పాస్వాడి గింత మళ్ళీ నర పోడా పోతే కేజీ ఇస్తే పైసలు ఎవడిస్తాడు పిచ్చరు మెల్ల పోతా ఆగు నువ్వు ఇస్తావు ఏమన్నా నువ్వు దున్నురా ఇస్తావే నేను గిత్తా సిలిగడతాడు పోనీ పోనీ ఏమైంది ఇది ఎవరా దున్నింది ఇది ఎవడు మధ్యాహ్నం దున్ని అంటే సగం దున్ని ఎవడో ఎంగిలి చేసిన ఆఖరి వాటికి వచ్చి చెప్పు నువ్వు దున్ను అని సగం దున్ని రాలేదు ఎవరు దున్నుడు చెప్పు చక్క చెప్పు నాకు తెలియదు మరి ఆందోళన దునిపించుకోపోయారు మళ్ళీ ఎందుకు పట్టకొచ్చిన గుడ్డోడా నాకు తెలియదు బే మా గారు దునిపించిన నాకు తెలియదు అరే నేను దున్నరా అది ఎవడో దున్నిదా నేనేం దున్నుతారా పైసలు ఇద్దాం కానీ తీరాదు పైసలు కాదు ఎవడో దున్ని అంత దున్నించుకో అప్పుడేగా వాడు ఎవడో నాకు తెలియదు కూడా ఆడేమో చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవడో దున్నిందా ఊరి అవ్వ అచ్చాలకు సగం దున్ని పెట్టిరు అరే నాకు తెలియదు రాడు దున్నిండట నాకు తెలియదు అప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు మా గారు పంపిండే భూమికి వచ్చినావు నువ్వు వీడికి పైసలు ఇస్తారు ఎత్తు ఇంకా ఎక్కువ మాట్లాడకు నువ్వు దున్ను పైసలు ఇస్తా పైసలు మొన్న ఇచ్చినట్టు చెప్తాను వర్ణకాడి ఇస్తాకంతే ఊకరారా ఇంకా సిపాయి మీ కొట్టని కత్తుంది ఇంకా సగం నేను కూడా కొడతా నాకు కూడా చెప్పులు ఉన్నాయి బట్టి కాదు కానీ చెప్పరా బల్బ్ అంత వస్తారా మక్కులు సాపి అయిపోతే చూసుకున్నావు ఏదో కానీ ఆడ ఏం ముచ్చట చెప్పినావు నాకు ఏం చేసినావు ఇది ఖర్చులు ఎవడో దునిపించిందా అని నాతో దునిపిస్తాను ఇప్పుడు ఏమైతే రాదురా అరే కోపం చెప్పి చెప్తాను గుడ్డోడా ఏదో కళ్ళద్దాలు ఈయన వాళ్ళ దగ్గర తెచ్చి నీకు జాము చాలు కానీ నియాసుడు మాత్రం కింద చూసినా నువ్వు ఏతులు కొట్టగా రాదు అర్థమైందా మొన్న చూసినాక దున్నుడు దిగబెట్టావు కదా నాకు తెలియదా ఎదురు దిగగానే దున్నుపో సుల్లిగాడు మళ్ళా దిగవడం ముచ్చట తీసినావురా గిట్లా కాదురా నీ సంగతి చెప్తా అని బా అలాగే దా ఎక్కువ నేను ఎందుకు రాపోడా నీకు చెప్పినాక ఇదంతా దునుకపో నేను రావాలట నేను రాను దునుకపో దా నువ్వు అత్తనే పోతే ఇక్కడ కూర్చో లేకపోతే పో నీ ఇష్టం చెప్తానా నువ్వు ఇక్కడ కూర్చో
ఇక కూర్చుంటేనే బండి కదులుతుంది. ఎప్పుడా ఎంతసేపురా టైం వేస్ట్ చేస్తావు? అదే చెప్తానా పిల్ల, నువ్వు ఇవరాకి ఏదులు కొట్టినావు, అది సగం దున్నితే పైసలు ఎక్కువ అవుతాయి చెప్తానా. కూడా దున్నినా నేను దున్నా, ఇక నీకోసం దున్నుతాను. మీ అయ్యలేదు గీయలేదు, నువ్వు ఎత్తు, నువ్వు చెప్తా అనేది అది ముచ్చట మాకు చెప్తాను. ఏతులు కొట్టినట్టు కాదు. చెప్పురా. అరే నువ్వు నన్ను కొరియకు, నేను చెప్పినప్పుడు అప్పుడే కూర్చోను, కూర్చోమన్నప్పుడు కూర్చున్న కాడు ఉండాలి. నువ్వు ఏతులు కొట్టకు చెప్తానా. ఇంకా అది కూడా దున్నింది, ఇంకా నాకు అసలు దున్నపోతే అయితే నేను ఏదో దున్తానా. అవురా, ముఖ్యానికి దున్నుతున్నావా? నాకు పైసలు తీసుకుంటావా? ఎద్దుతున్నావు నాకు కోరకురా చెప్తానా. నా మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. అసలు ఎవ్వడు దున్ని నేను దున్తానంటే తిక్క తెగుతాను. నీకు అవి కూడా ఉన్నాయా? అవ్వ తింపరగా దింపకరా, ముంగడిగా దున్నురా. ఏంద్రా నీ బాధ? ఆగురా, నేను చేస్తా గానీ. నీ ఏడ చేసిరా ముంగడిగా దున్నే కానీ దున్నుతున్నా పోడా. నువ్వు ఆగురా, నువ్వు గిట్లినవరు ఆగురా, చెప్తాను ఆగురా. నువ్వు ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఆగు తప్పడే కూడా వరకు నీ గుడవడ నీ ఒర్రిస్తాను. ఆగు, నీ చెప్తినవరా నువ్వు. ఏ పోడా మెల్లవని, మెల్లవని బుర్రంతా మీద పడుతుంది. సిల్లిగా మెల్లవని. అరే తిరుగు తిరుగు బుర్రంతా మీద పడుతుంది. అరే అరే మెల్లవని బే. ఏంద్రా మెల్లవని పోడా. బండి బండి అంత బుర్రంతా మీద పడుతుంది సిల్లిగా. ఆ రోజు మనకు తిక్కలేపుతున్నావు నువ్వు అప్పంచాలి. మొన్న గడ్డి మోపించినావు, ఇప్పుడు బురదంతా మీద పడుతుంది. నువ్వు రుచిగా మంచిగా అయిందిరా. మొత్తం ఇంకా పడాలి అంత మొత్తం పడితే చూడు, వెనక చూడు కావాలంటే నీ పొడ దెబ్బ తింటే మరి ఎన్నిసార్లు అయిపోరా. ఇంకా ముంగడుకొని ముంగడుకోరా పీకు. ఇదంతా బురదున్నా ముంగడుకొని ముంగడు దిగుతా. ఒర్రిత్తుడు అప్పంచాలి బండికి. ఎన్నిసార్లు అయిపోరా మీద పడుతుందని. మంచిగా అయింది ముంగడుకొని పోదు బండి పోదు. ఇండియా దిగు. దే పోనీ కూడా పైసలు ఏమి ఏంద్రా ఊకే ఆప అంటావు? నువ్వు కావాలని ఎక్కువ డాక్టర్. అరే కావాలని కాదురా, జారిపోయి కాలు గిల్లి చెప్పి ఇరికింది. ఇరికితే బండి గుండ్రాగా తిరిగింది. బురదంతా మీద పడుతుంది నీ పొడ. ఇదంతా ఏంది? అరే మట్టి పడుతుంది అప్పుడప్పుడు. ఎందుకు పడుతుంది? నువ్వు మెల్లగా పడతా. అరే నువ్వు వదిలేకరా, నువ్వు ఇంకా కూర్చో. నేను ఎటు మళ్ళీ ఎటు? నువ్వు దిగు ఒక్కని దున్నుకో ఒక్కని. ఎందుకురా? బురదంతా మీద పడేసుకుంటా. అయ్యో ఉండురా. పోచుడి దున్నుకుంటా, నేను ఆడ ఒడ్డు మీద ఉంటా. నీ సంగతి నాకు తెలియదా? అనుకోకుండా పట్టదా బురదంతా మీద పడేసుకుంటా. నీ సంగతి చెప్తాను. నువ్వైతే దున్ను బిడ్డ దున్ను. ఐసులో పడుతున్నా చెప్తా. దున్ను అవురా గుడ్డోడ గిన్నె ఆడలేక సపరేగా ఉన్నావు, గాడికి పోయి గులుతానేవరా. అబ్బా నువ్వు అంత పెద్ద పోగానివా? దున్నురా అంటే ఆడదాని లెక్క ఆడ కూడా దున్నిపోయిండు అంటున్నావు. దున్ను చాలు కానీ. ఏ పొడా కోసం మధ్యలోకి నువ్వుకే అడికి వారలేరా? ఏడ వారలేదురా, నా కళ్ళు కనబడలేవా? ఆయనక చూడు నీళ్ళు ఉండే. అరే నువ్వు అడు ఒర్రియాకరా చెప్తానా. నీకు నడుపునే కత్తులే కానీ ఆ రోడ్డు మీద దున్నుకొని రాపో. అరే ఒర్రియాకరా శ్రీకాంత్ గారు చెప్తానా. ఏది లేకరా అరే గీట దుంతా ఆగురా, అటు పోతా గానీ. ఏడ్రా అప్పంచలు మధ్యలో దుంతున్నావు, గట్లగా దుంటరా అంటే అగో మళ్ళీ గిట్ ఎందుకు కత్తనావు? నీ ఒర్రేకుని అప్పుడు అడ్జస్ట్ మళ్ళీ దగ్గర ఇంకెళ్ళి రాపో. పోతాగు గుడ్డోడా. మొత్తం తీసుకొని రాపో. ఎందుకు నువ్వు ఎందుకు వచ్చినారా? పీకు ఇంచాలి. ఇదంతా దున్నే వాళ్ళు దుంతా గానీ. పొడా నీకు దున్నని కత్తలే కానీ నేను అరే నాకు తిక్కలేక చెప్తానా. తిక్కలేపుతున్నావురా శ్రీకాంత్ గా. జయ పోరా, నీతో పప్పు చూద్దాం ఉడకది. అరే ఇవ్వదాకా అట్లా చెప్పిన గుద్ది పాదని తీసారి. నీకు దున్నత్తారు అసలు. అటు పోతాను మధ్యలోకి వెళ్ళి వస్తాను, ఇటు పోతాను మధ్యలోకి వెళ్ళి మలుపుకొని వస్తాను. అక్కడ దాకా పోరాట పోతలేవు. నువ్వు ఎందుకు దున్నిగా పోడా? పోతే అక్కడ దాకా దున్ను, లేకపోతే దెంగ నువ్వు. నాకు మంచిగా వస్తాయి ఇక దున్నిపోది. మొత్తం బారని అయినా కూడా సగం దున్నుకొస్తానా? అది కాదు ఫస్ట్ సగం దున్ని నేను ఇబ్బంది దున్నలే. అయినా పోనీ అని దున్నితే నన్నే గిట్టు మాట్లాడతావురా. నేను వీక్తా. నాకు 2 రోజులు అయితే ఇలా మొలక అలకాలి. మీ అయ్యా నాగరికి వస్తాడు, అప్పుడు చెప్తావురా ఈ సంగతి. పొద్దుగల ఆడస్తే వాడిని గుద్దలు పెట్టిన, వాడు మధ్యలో తెంగేసిండు. మా అయ్య పోయి వీని బతలాడితే వీడు వచ్చిండు. ఇప్పుడు వీని గుద్దలు పెడితే వీడు తెంగెత్తుండు. వీడిద్దరు కలిసి మా చెప్తే మా నాకు కుదవాలి ఇంకటిగా. షూ